హలో అందరికీ, నేను మీ లిషిత. వెల్కమ్ టు ప్రలి టాక్స్. ఈ వీడియో నేను శ్రీరామనవమి ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేశాను. సో మేము ఎర్లీగా పెట్టాలనుకున్నాం, సేమ్ డేనే అప్లోడ్ చేయాలనుకున్నాం, బట్ మాకు కుదరలేదు. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ మా ఇంటి దగ్గర నుంచి ఇలా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ పీకాక్స్ అవి కూడా వస్తూ ఉంటాయి, అండ్ ఈవినింగ్ కూడా వస్తూ ఉంటాయి. నేను ప్రీవియస్ డే నైటే నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ కుదరదు అని చెప్పి, హడావిడి అయిపోతుంది అని చెప్పి. సో అక్కడ చూడండి, పీకాక్ తిరుగుతుంది. నేను శ్రీరామనవమి రోజు ప్రసాదం అయితే పులిహోర చేశాను, అండ్ కేసరి సేమియా ప్రసాదం చేశాను, అండ్ స్వీట్స్ తెప్పించేశాను. సో 3 టైప్ ఆఫ్ ప్రసాదాలు అయితే నేను దేవుడికి పెట్టాను. నేను ఇలా దేవుడి గదిని అలంకరించుకున్నాను, చాలా సింపుల్గా. పూజ అయిపోయిన తర్వాత మేము ప్రసాదం తినేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మా ఇంటి దగ్గర శ్రీరామనవమి చాలా బాగా చేస్తున్నారనమాట. ఈ కాలనీ మేమున్న కాలనీ వాళ్ళందరూ కలిపి డిసైడ్ అయ్యి ఈ శ్రీరామనవమి అనేది కళ్యాణం జరిపించారు. సో మాకు కూడా ఇన్వైట్ చేశారు. సో నేను మా తమ్ముడు కూడా వెళ్ళాం. ప్రతిష కూడా వస్తా అనింది. సో ప్రతి కోసం వెయిట్ చేశాను, రాలేదు బికాస్ ఆఫ్ సమ్ వర్క్. సో ఇంకా నేను తమ్ముడు మాత్రమే వెళ్ళిపోయాము. సో అండ్ ఈ శ్రీరామనవమి కోసం మా కాలనీ వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా దాండియా డాన్స్ ప్రిపేర్ అయ్యారు. డిఫరెంట్ సాంగ్స్, దేవుడి సాంగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రిపరేషన్ అనేది 1 వీక్ నుంచి చేశారు వాళ్ళు. సో నార్మల్గా అయితే మార్నింగ్ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ భోజనం అది పెడతారనమాట. దాని తర్వాత 4 o'clock ఆర్ 5 o'clockకి దాండియా అనేది స్టార్ట్ చేస్తారు. అది కొంచెం సేపు దాండియా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నవోదయ కాలనీలో ఉన్న అన్ని గల్లీస్లోకి కూడా దేవుణ్ణి ఊరేగించారు. సో ప్రతి ఒక్కరు మళ్ళీ ఈవినింగ్ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా చాలా బాగా జరిగింది. నేనైతే హైదరాబాద్లో ఇలా చేస్తారు అని నేను అసలు అనుకోలేదు. కళ్యాణం ఎలా అటెండ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అని అనుకున్నాను, బట్ చాలా చాలా బాగా జరిగింది. సో ఫుడ్లో కూడా వెరైటీస్ పెట్టారు, చూడండి. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. సో ఈవినింగ్ అందరూ దాండియా చేశారు. సో ఇలా వెహికల్లో పైన దేవుణ్ణి పెట్టి రాముడు వారిని, సీతాదేవి అండ్ లక్ష్మణ స్వామిని మొత్తం ముగ్గురిని పెట్టి ఇలాగా ప్రతి గల్లీలోకి కూడా, మా నవోదయ గల్లీలో కూడా దేవుణ్ణి ఊరేగించడం అయితే జరిగింది. సో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరం కిందకి దిగి దేవుడికి హారతి ఇచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా మంచిగా డాన్స్లు వేశారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. This is the vlog for today. Thank you for watching.